నమస్తే. చెప్పనా? ఏం పేరు అన్న? శ్రీకాంత్. శ్రీకాంత్ గారు ఏం చేస్తుంటారు? ఉల్లిగడ్డ అమ్ముతా సార్. వ్యాపారం ఎట్లుంటుందా? బిజినెస్ ఎట్లుంది? బిజినెస్ ఇప్పుడు అయితే జర డల్గా ఉంది, వీరం ఉంది అని. రేట్ ఎట్లున్నాయి? రేటు 30 రూపాయలు 40 రూపాయలు అయింది ఉల్లిగడ్డ ధర. ధరలు పెరిగినాయి సార్. రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. రోజుకి వస్తుంది, సాయంత్రం వరకు ఒక 4-5 సంచులు అమ్ముతాం. ఉల్లి వస్తుంది 400-300 ఎక్కువ వస్తుంది అంతే. ఏరియా ఇది? చిలకలు కూడా గాంధీ బొమ్మ, సికింద్రాబాద్. అవును. ఎమ్మెల్యే పద్మారావు. 3 సార్లు అయింది. ఎట్లుంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో, 3 సంవత్సరాలు అవ్వస్తా ఉంది. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పుడు అంత మంచి లేదు అన్న. కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం మంచిగా ఉండేది జర్రా. మంచిగా అంటే అందరికి మంచి జరిగింది, దేనికైనా పని మంచిగా అవుతుండే. ఇప్పుడు ఆయన పోయినప్పటి నుంచి అయితే ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నారు అంతా. బేరాలు అవి దందాలు ఏమైతలేదు. పథకాలు బాగానే ఇస్తున్నారట కదా, ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు అంటారు కానీ ఏరే ఇస్తుంది సార్. ముసలోళ్ళకే ఇస్తున్నారు, అది 2000 అంతే. పెన్షన్ 4000 అన్నారు కదా, పెన్షన్ 2000 ఇస్తుండు అంతే. అంతే సార్, దానికన్నా ఎక్కువ ఏం లేదు. కానీ ప్రజాపాలన అంటున్నారు, మరి ఏంది కథ? ప్రజాపాలన అంటే నాకు అంత అర్థమైతలేదు. అంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు. సో అప్పుడున్న గవర్నమెంట్ కి ఇప్పుడున్న గవర్నమెంట్ తేడా కనిపిస్తా ఉందా? తేడా కనిపిస్తుంది, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. అప్పటిలేక లేదు. మన ఈయన ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు రేవంత్ సర్కార్ లో సన్నబియ్యం ఇస్తున్నారట, 500 గ్యాస్ ఇస్తున్నారట, ఇంకోటి ఫ్రీ కరెంట్ అట. ఏంది ఇవన్నీ మన వస్తున్నాయా? ఏం వస్తలేదు, ఫ్రీ కరెంట్ లేదు, గ్యాస్ లేదు, సన్న బియ్యం కూడా లేదు. ఏ వస్తున్నది అదే దొడ్డు బియ్యం ఉంది. ఇస్తున్నామని చెప్తున్నారు కదా, సన్న బియ్యం కాదు, సన్న బియ్యం ఎన్ని నుంచి వస్తుంది సార్? పాలిష్ చేసి సన్న అంటే దానిలో జర మందం వస్తుంది అంతే అంతే. సో మరి ఇప్పుడు మీ ఏరియాలో ఈ చిలకలు కూడా కదా ఇది, సో ఇక్కడ ఎట్లా ఉంటది? వర్షాలు పడతాయి కానీ సమస్యలు కానీ నీళ్ళు, ఇప్పుడు సిటీ అంటే నీళ్లు డ్రైనేజ్. వర్షాలు పడితే మొత్తం గలీ అంతా నిండిపోతుంది. ఆ గలీ పిఎస్ గలీ మొత్తం నిండిపోతుంది. చెప్పరా ఎవరైనా వస్తే చేయరా? హోల్ చేస్తారు అని అంత. ఎలక్షన్ దగ్గర వస్తేనే వస్తారు, ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళు రారు పోరు అంతే. ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎట్లుంటది మరి? ఆయన పట్టించుకుంటాడా? ఎప్పుడైనా చెప్తే ఏదో పద్మారావు చెప్తే పట్టించుకుంటారు, వస్తారు చూస్తారు పోతారు అంతే. అంటే ప్రజల్లో ఉంటాడు, అందుబాటులో ఉంటారు. కాకా మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎట్లా ఉంటుంది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీ సికింద్రాబాద్ మీ ఏరియాలో ఏ పార్టీకి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తా ఉన్నాయి మీకు తెలిసినంత వరకు? ఇప్పుడు పార్టీ అంటే ఇక టీఆర్ఎస్ రావాలని ఉంది అంతే. ఆయన తప్పకుండా వస్తారు ఆయన ఈసారి సీఎం ఆయననే, కేసీఆర్. 10 ఏళ్ళు నేనే అంటాను రేవంత్ రెడ్డి. కాదు అది కుదిరేది. అది అంత జనాల నోటికి ఆయన దింగలే పెడతారు, అందరు బూతి మాటలు అంటారు ఆయనకు అంతే. మరి ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్, కవిత కొత్త పార్టీలు పెట్టి అంటే మళ్ళీ ఇక్కడ తెలంగాణలో ఎంట్రీ ఇస్తా ఉన్నారు, ఎట్లుంటది? వాళ్ళు వచ్చినా కానీ తెలంగాణ కేసీఆర్. ఏ పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవరు వచ్చినా కాదు అది అంతే. థ్యాంక్ యూ.